వాడికి పని అయిపోయింది, అవ్వట్లేదు. ఏదైనా కార్యంగా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, శ్రేష్టమైన దేవుడు తీసుకొస్తున్నాడు. పెనిన్న అన్న ముందు పుట్టేసరికి పెనిన్న 11 మంది క్రికెట్ టీం, ఏం ప్రయోజనం వాళ్ళ వల్ల? ఒక్క సమయం సరిపోడండి జీవితానికి. ఎలాంటి కొడుకండి అసలు? బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ఎవరో ఎరుగక ముందు దేవుడు తన స్వరంతో సమయాన్ని పిలిచాడట. సమయంలో 2025లో నా ప్రార్థన, మన పేరు ఆయన నోట మన చెవులారా మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నెంబర్ 1 ఇది ఎలా జరుగును? నెంబర్ 2 ఎలా జరుగును? నెంబర్ 3 ఎలా జరుగును? స్తుతి ఆరాధన ద్వారా జరుగును. ఏ చివరి మాట? 36వ వచనం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివాను, నేను చెప్పేస్తున్నాను. మళ్ళీ దూత మరియతో ఏమన్నాడంటే, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భం ధరించిందని చెప్పాడు. అంటే పాఠం ఏంటంటే అండి, 2025లో మనందరం ఒక సహవాసంగా కూడుకోవాలి. మనందరికి ఏముండాలి? చెప్పండి ఒకసారి. సహవాసం ఉండాలి. అందరూ అన్నారు ఆమేనని. మనందరికి ఏముండాలి? మనందరం సహవాసంగా కూడుకోవాలి. ఎందుకో తెలుసండి, మన సహవాసం, ఇప్పుడు సేవకులు అందరూ ఉన్నారు, ఈ సహవాసంలో అందరూ సహవాసంగా కూడుకుంటే ఆ దైవజనుడికి చేసిన కార్యం దేవాదేవుడు నాకు కూడా చేయడం ప్రారంభిస్తాడు. ఈ దైవజనుడి జీవితంలో చేసిన కార్యం ఆ దైవజనుడి జీవితంలో కూడా చేయడం ప్రారంభిస్తాడు. సహవాసంగా. అదే మరియతో చెప్పాడు దూత, మరియా ఇదిగో నీకు అద్భుతం జరిగిందయ్యా. ఇదే అద్భుతం, సేమ్ ఇదే బ్లెస్సింగ్ మీ స్త్రీల సమాజంలో ఆ వీధి చివరి సిస్టర్ గారు ఉంటారు, ఎలిజబెత్ గారు, వాళ్ళకు కూడా అదే అద్భుతం చేశానని చెప్పిపోయేదాన్ని. అమ్మ 2025లో మన సహవాసాలు మంచిగా ఉండాలి. ఇప్పటికే మనం చాలా మందితో ఎవరితో కనెక్ట్ అయింది తెలుసా? టాక్సిక్ పీపుల్, విషం చిమ్ముతారు వారు. మన సహవాసాలు ఎవరితోనే తెలుసా? నెగిటివ్ పీపుల్, మీరు సాధించలేరు ఇదని చెప్తారు, అలాంటి వారితో బ్రతుకుతున్నాం. నిర్మోహమాటంగా అలాంటి వాళ్ళని కట్ చేయండి. మీ హృదయంలో ఏ మాత్రం ఫలానా ఆయన వస్తుంటే అసమాధానం కనిపించిందా, ఎలాంటి వారైనా అలాంటి వాళ్ళని కట్ చేసుకోవటం మంచిది. ఎందుకో తెలుసా? వాళ్ళు కష్టపడితే మీరు కష్టపడాలని కోరుకుంటారు. వాళ్ళ ఇళ్ళలో విడాకులు అయిపోతే ఇక్కడ ఎప్పుడు అవుతాయి అని చూస్తారు. వాళ్ళ ఇంట్లో అనారోగ్యం వస్తే వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తారని చూస్తారు. వాళ్ళు అప్పులు పాలైపోతే వీళ్ళు ఎప్పుడు అప్పులు పాలైపోతారని చూస్తారు. అందుకే ఎవరు పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మన సహవాసం ఎవరితో పడితే వాళ్ళతో ఉండకూడదు. వాళ్ళైతే మనం చెడిపోవాలని కోరుకుంటారు, కానీ దేవుని సేవకుడు దేవుని మందిరం అయితే మనకు కష్టం వస్తే కడుపు కట్టుకుని మోకాళ్ళు వేసి పురంజీవితో ప్రార్థన చేస్తారు. ఎవరితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వద్దు అసలు. మన సహవాసం మంచి. ఈ పాటికి 2025లో చాలా రిజల్యూషన్స్ తీసేసుకున్నారు మీరు. నేను 2025లో ఎలా బ్రతకాలి, నేను తీర్మానం ఇది. మీ తీర్మానంలో మీరు సక్సెస్ అవ్వాలంటే ముందు మీ వాతావరణం మారాలి. ఇప్పుడు బాగా చదవాలి ఈ సంవత్సరం అనుకున్నాడు, ఎవరితో సహవాసం చేయాలి? చదివేవాడితో. చదువు రానోడితో సహవాసం చేస్తే మళ్ళీ ఫెయిల్. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. బంగాళదుంప అనండి, పర్లేదు అనండి. ఇక్కడ ఏమంటారు? ఆలుగడ్డ అండి, ఆలుగడ్డ అనండి, ఆలుగడ్డ అనండి. మన దగ్గర పెరుగుద్దా? చెప్పండి. మన దగ్గర ఏం పెరుగుద్ది? మటన్, చికెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడ పెరుగుద్ది? నార్త్ ఇండియాలో పెరుగుద్ది ఆలుగడ్డ. ఎక్కడ పెరుగుద్ది? ఏదో చెప్పండి. నార్త్ ఇండియాలో పెరుగుద్ది. నేను ఒకసారి నార్త్ ఇండియా వెళ్ళా పోయిన సంవత్సరం. నార్త్ ఇండియా వెళ్తే నాకు టిఫిన్ అంటే మహా ఇష్టం. డే మొత్తంలో లంచ్ డిన్నర్ కన్నా టిఫిన్ బాగా ఇష్టం. బిర్యానీయా దోశ అని అడిగితే దోశ అని అంట, అంత ఇష్టం. ఎందుకంటే సాయంత్రాలు తిన్నాను కాబట్టి ఉదయం టిఫిన్ మీద కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి తిన్నాను. పొద్దున్న టిఫిన్ దగ్గరికి వెళ్ళగానే అమ్మగారు ఏంటమ్మా టిఫిన్ అన్నారు. ఇడ్లీ అన్నారు. ఇడ్లీ. చట్నీ కోసం ఎత్తితే లేదు. ఏమి ఇచ్చారు అనుకుంటున్నారు? ఆలుగడ్డ కూర. ఎందులో? సరే మధ్యాహ్నం పూట అయిపోయింది, భోజనానికి కూర్చున్నా, అన్నం పెట్టుకున్నా. ఏం కూరమ్మా అన్న? ఆలుగడ్డ. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఏంటిది? ఆలుగడ్డ. సరే మళ్ళీ సాయంత్రం భోజనానికి వెళ్ళా, చపాతీ వేసుకున్న తర్వాత ఏం కూరమ్మా? మీకు అర్థమైపోయింది. అమ్మగారు రేపు కూడా ఇడ్లీ అమ్మగారు అన్న. కాదు నాన్న, రేపు పొంగల్ అన్న. నాకు మహా ఇష్టం పొంగల్ అంటే. పొద్దున్న ఇంకా అర్ధగంట ముందు లేసి వెళ్ళిపోయా టిఫిన్కి. పొంగల్ అంటే సాంబారు చట్నీ వేస్తారు కదండి. సరే తినొచ్చని వెళ్తే పొంగల్ పెట్టారు,
చట్నీ కనపడుతున్నా, ఏదమ్మా అన్న. మధ్యాహ్నం కూడా ఆలుగడ్డ నాన్నగారు, కాదు నాన్న చికెన్ అన్న. ఇక చూడండి నాకు హ్యాపీ క్రిస్మస్. మధ్యాహ్నం వెళ్ళి డైనింగ్ టేబుల్ కూర్చున్నా, చికెన్. సాయంత్రం అర్థమైపోయింది ఫోటో, మీకు చెప్పవసరం. అయితే కూరలేదు సాయంత్రం. నేను అనుకున్న ఫోన్లో ఒట్టి చపాతీ భరించవచ్చు. ఏంటంటే చపాతీ అది పొరోటా అంటే చింపా, దాని లోపలే ఉంది. ఏం చేస్తారో వాళ్ళకి అదే పండుద్ది. మన దగ్గర చూడాలండి, అవునా కదా? ఇప్పుడు ఆలుగడ్డ తెచ్చి ఇక్కడ పెంచాలంటే ఈ వాతావరణం మార్చాలి, నేల మార్చాలి, సాయిల్ మార్చాలి, మట్టి మారిస్తే మళ్ళీ సక్సెస్ అయిపోతాం. మనం కూడా మన జీవితంలో కొన్ని సాధించాలంటే మన చుట్టూ ఉన్న మన సహవాసాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ మధ్య మా వాడు ఒకటి నా దగ్గరికి వచ్చి సవాల్ చేశాడు. అన్నాడు, ఏంట్రా అన్న, నీలాగా నేను ఒళ్ళు తగ్గించకపోతే ఈ సంవత్సరం అన్నాడు. 2023లో చెప్పాడు, ఫెయిల్ అయ్యాడు. 2024లో చెప్పాడు, ఫెయిల్ అయ్యాడు. మొన్న కూడా వచ్చి అన్నాడు, అన్నా చూడు అని అన్నాడు. నేను అన్న ఒక ప్రవచనం చెప్తున్నా, రాసుకోరా అన్న. ఏంటన్నా, ఈ సంవత్సరం కూడా నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకు అనుకుంటున్నావు? అది చుట్టూ ఉండే స్నేహితులు ఎవరో తెలుసా? అర్ధరాత్రి 1 గంటకి, 2 గంటలకి అటు తగ్గుతాడా? అటు తగ్గాలంటే ఎవరితో సహవాసం చేయాలి? ఉదయాన్నే వాకింగ్ కింద, అది కొంచెం కష్టపడేవాడితో. ఈడు అర్ధరాత్రి అయితే రోడ్ల మీద, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయి ఎంతవరకు నిద్ర లేకడం. మళ్ళీ సూర్యుడు వెళ్ళడానికి ఎందుకు లేస్తాడు? అల్లు గట్టిగా అసలు అయ్యే పనేనా? ఏదో చెప్పండి. ఆ మధ్య నాకు అర్ధరాత్రి 2 గంటలకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎన్ని గంటలకి? పగలే ఎత్తను ఫోన్. ఈయన ఎన్ని గంటలు చేశాడు? ఏమో ఎందుకు, ఏ అర్జెంట్ అని చెప్పి ఫోన్ ఎత్తగా, అన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నా, నువ్వెవరన్నా? నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. పట్టలేదు కానీ ఎందుకు నువ్వెవరన్నా? నేను అన్నయ్య అన్న. చెప్పన్నా బాగున్నావా అన్న. ఎందుకు ఎవరన్నా నువ్వు అన్న. అదేనన్నా, రోజు యూట్యూబ్ లో నీ పాటల ప్రసంగాలు వింటానే, నేనే అన్నాడు. వాడు చూస్తారని నాకేం తెలుసు. ఇంకా నాకు సరే కాసేపటి తర్వాత ఇంటికి ఎక్కడి నుంచి అన్నా, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? ఇంకా నాకు ఇంకా మనుగురు మటన్ తిన్నంత బలం వచ్చేసింది. వెంటనే నేసి కూర్చున్నా. అన్నా చెప్పన్నా. ఎందుకనుకుంటున్నారు? ఎవరు మైకి ఇచ్చిన అంతర్జాతీయ ప్రసంగికులు, అంతర్జాతీయ ఆరాధికులు అంటున్నారు. నేను ఇంతవరకు మనుగూరు, ఉయ్యూరు, కడవకొండు, రావులపాలెం, ఎదురులంక, బూర్లంక, మధ్యపాలెం, ఈ తప్పితే ఈ లంకలు తప్పితే ఎప్పుడు సరిగ్గా హైదరాబాద్ కూడా దాటలా. మరి పేరే వేస్తారు. రాత్రితో నాకు అమ్మయ్యా, ఇక నుంచి మనం కూడా చాలా మంది చాలా అందరూ అద్భుతంగా వాడబడే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అది మంచిగా వాడబడతారు, దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఇస్తాం. నా కోరికంటే ఆ రాత్రి ఇక మనం కూడా ఏంటి, మనం కూడా ఇక వెంటనే లేచి అన్న డేట్ కావాలా అన్న. కాదన్నా అన్నాడు. నాకేం తెలుసు, టైం 11 అంట, నాకు 2. ఏం కావాలన్నా అన్న. 2 గంటలు ఫోన్ చేసి, అదే బ్రదరు మీరు ఒళ్ళు ఎలా తగ్గించారు అన్నాడు. ఎన్ని గంటలకి? మామూలుగా మనిషికి వచ్చినంత కోపం వస్తుందా రాదండి ఫాస్ట్ గారు? అది కొంచెం కోపం తక్కువ నాకు, అందుకే సహనంతో చెప్తా. ఏమనండి, ఏం లేదండి, రోజు ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిపోగానే నిద్ర పట్ట గ్రౌండ్కి వెళ్ళేవాడిని. గ్రౌండ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. 4 రోజుల తర్వాత వెయిట్ చూసుకున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇదేదో బాగుందని రోజు మొదటి స్థానం ప్రార్థనకి ఇచ్చాను, మొదటి స్థానం దేవుడి వాక్యానికి ఇచ్చాను, మొదటి స్థానం స్తుతి ఆరాధనకి ఇచ్చాను. ఎప్పుడైతే దేవుడిని ముందు పెట్టడం ప్రారంభించాను, ఆటోమేటిక్గా నా జీవితంలో సెట్ అవ్వాల్సిన అన్నింటిని దేవదేవుడు సెట్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. 2025లో నా ప్రార్థన మొట్టమొదటి స్థానాన్ని ప్రభుకి ఇచ్చి, మొదటి ప్రేమ ఆయనకి ఇచ్చి మనం గనక నిలబడగలిగితే
వెనక ఏం సెట్ అవ్వాలో అన్ని సెట్ చేసేస్తాడు. ప్రార్థన చేస్తుండగానే ఇది ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ మొదటి స్థానం. ఇది ఎలాగ జరిగింది? దేవుని వాక్యం మొదటి స్థానం. ఇది ఎలా జరిగింది? స్తుతి ఆరాధన మొదటి స్థానం. ఇది ఎలా జరిగింది? సహవాసం మొదటి స్థానం. వీటన్నిటికీ మొదటి ప్రాముఖ్యత ఇచ్చి ఆ తర్వాత లోకం మన అవసరాలు చూసుకొని, కానీ దేవునికి మొదటి స్థానం ఇస్తే అద్భుతాల మీద అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఏమండి, బార్ షాపుల్లో అద్భుతాలు జరగవు, స్ట్రిప్ క్లబ్లో అద్భుతాలు జరగవు, పేకాట క్లబ్లో అద్భుతాలు జరగవు. స్త్రీల సహవాసాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, సేవకుల సహవాసాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, యూత్ రిట్రీట్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, చిల్డ్రన్ మినిస్ట్రీస్లో అద్భుతాలు జరుగుతున్నాయి. 2025 మన సహవాసం చాలా ప్రాముఖ్యం. మందిరాన్ని, సేవకుల్ని, సహవాసాన్ని వదులుకోకండి. నెంబర్ 1 పరిశుద్ధాత్మ వల్ల, నెంబర్ 2 వాక్యం వల్ల, నెంబర్ 3 స్తుతి ఆరాధన, నెంబర్ 4 సహవాసం వల్ల, నెంబర్ 5 ఎంత దేవుడు వాగ్దానం ఇచ్చినా మరియ 9 నెలలు కష్టపడిందా లేదా? 9 నెలలు బిడ్డ మోసిందా లేదా? ఈ రోజు వాగ్దానం వచ్చేసిందని రేపు బిడ్డ పుట్టేశాడా? లేదు. 9 నెలలు ప్రయాసపడింది, వెయిట్ చేసింది, ప్రసవ వేదన కూడా అనిపించింది. మనకి వాగ్దానాలు ఉన్నాయి, మనం ప్రయాసపడుతున్నాం, మనకు కూడా ప్రసవ వేదనలో ఉన్నాం. అయితే ఒక మాట, ఇదంతా దేనికి అనుకుంటున్నారు? ఒకరోజు మన ద్వారా కూడా దైవదేవుడు లోకరక్షకుని ప్రపంచానికి అందిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. అందరూ ఒక నిమిషం